కోసం తిరుమలలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. శిలాతోరణ నుంచి గోగర్భ డ్యాం వరకు ప్రత్యేక క్యూలైన్లో ఏర్పాటు చేస్తున్నారు. రేకుల షెడ్లు వేసి షామియానాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ముఖ్యంగా టీటీడీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించబోతోంది. ముఖ్యంగా భక్తులకి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు. అంటే గతంలో చూసుకున్నట్లయితే భారీగా ఎండలు ఉండడం, ఏదైతే క్యూ లైన్లోకి వచ్చే భక్తులు కాళ్ళు కాలిపోవడం, అంటే ముఖ్యంగా వాళ్ళు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎవరు పాదరక్షలు వేసుకోకుండా వెళ్తుంటారు. అటువంటి వెళ్ళేటువంటి భక్తులు ఏదైతే క్యూ లైన్లోకి వచ్చేటప్పుడు ఈ ప్రాంతాలు, అంటే పూర్తిగా రింగ్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ ఎండలకు చాలా ఇబ్బందులు పడే అవస్థ వచ్చేది. ముఖ్యంగా దానికి సంబంధించి భక్తుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో టీటీడీ ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తున్న ఈ క్యూ లైన్లకు సంబంధించి, అంటే ఏదైతే పూర్తి స్థాయిలో షెడ్డుకు సంబంధించినటువంటి క్యూ లైన్లు ఏదైతే స్టార్ట్ అవుతాయో ఆ స్టార్ట్ అయ్యేంత వరకు సుమారు ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి, అంటే గోగర్భ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి సమీపం నుంచి ఏదైతే ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి ఈ భక్తుల్ని అనుమతిస్తారో ఆ భక్తులు అనుమతించే ప్రాంతం క్యూ లైన్ చూసినట్టే మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఈ రేకుల షెడ్ ఏర్పాటు చేసి మళ్ళీ షామియానా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండల వల్ల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, ముఖ్యంగా వారికి మంచినీటి సదుపాయం కావచ్చు, పూర్తిగా అన్నప్రసాదాలు కూడా అందించే విధంగా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిగా భక్తులు నీడలో స్వామివారి దర్శనానికి నీడలో వెళ్ళేందుకు పూర్తిగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమ్మర్లో భారీ భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ సరికొత్త ప్రణాళిక రూపొందించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏదైతే ఈ క్యూ లైన్లకు సంబంధించి టీటీడీ ఏర్పాటు ఉండేది కాదు. ముఖ్యంగా ఏదైతే ఈ రింగ్ రోడ్లో ఉన్నటువంటి సుమారు 5 కిలోమీటర్ల అవతల నుంచి ఆ ఎండలోనే వాళ్ళు శ్రీవారి దర్శనానికి లైన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ నడవాలన్నా, అంటే తిరుమలలో ఇప్పుడు ఎక్కడ నడవాలన్నా తీవ్ర ఎండలు కాస్తున్న నేపథ్యంలో రోడ్లు కాలిపోతున్న పరిస్థితి ఉంది. భక్తులు ఎవరైనా పాదరక్షలు లేకుండా అక్కడ నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ క్యూ లైన్కి సంబంధించి చూసుకున్నట్టయితే భారీ స్థాయిలో ఈ షెడ్లు ఏర్పాటు చేయడంపై ఇప్పటికే భక్తుల నుంచి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల భక్తులకి పూర్తి స్థాయిలో మేలు జరుగుతాయని చెప్పేసి కొంతమంది అయితే నమ్ముతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ సమ్మర్కి సంబంధించి చూసుకున్నట్టయితే టీటీడీ ప్రత్యేకంగా భక్తుల కోసం ఏర్పాటు చేస్తుంది. అంటే ముఖ్యంగా సుమారు శ్రీవారి ఆలయానికి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని భక్తులు ఈ ప్రాంతం నుంచి ఈ క్యూ లైన్లోకి అనుమతి ఇస్తుంటారు. ఆ క్యూ లైన్ కూడా భక్తులు ఎవరు ఎండలో పోకూడదు, ముఖ్యంగా భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదని టీటీడీ పూర్తిగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్